హాయ్ ఫ్రెండ్స్, వరి సాగు పార్ట్ 2. వరి నుంచి నాటే వరకు పూర్తి గైడ్ ఈ వీడియోలో చివరి వరకు చూడండి. వివరంగా తెలుసుకుందాము. వరి నాటిన తర్వాత మొదటి 30 రోజుల పంట అత్యంత కీలకం. ఈ దశలో సరైన నిర్వహణ చేస్తే మంచి పెరుగుదలతో పాటు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వరి నాటే విధానం: 20 నుంచి 25 రోజుల వయసు గల ఆరోగ్యకరమైన నారును ఉపయోగించాలి. వరుసల మధ్య 20 సెంటీమీటర్ల మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ఒక చోట 2 నుంచి 3 నారు మొక్కలు మాత్రమే నాటాలి. చాలా లోతుగా నాటకూడదు. నీటి నిర్వహణ: నాటిన తర్వాత 2 నుంచి 3 రోజుల తక్కువ నీరు ఉంచాలి. తర్వాత 2 నుంచి 5 సెంటీమీటర్ల నీటి మట్టాన్ని నిర్వహించాలి. అధిక నీరు నిల్వ ఉండకుండా చూడాలి. అవసరాన్ని బట్టి పొలం తడిగా ఉండేలా చూసుకోవాలి. మొదటి ఎరువులు నిర్వహణ: నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేయడం ఉత్తమం. మొదటి విడత నత్రజని ఎరువును సిఫార్సు ప్రకారం వేయాలి. ఎరువులు వేసిన తర్వాత తగినంత నీరు అందించాలి. కలుపు నివారణ: నాటిన 15 నుంచి 20 రోజుల కలుపు ఎక్కువగా వస్తుంది. కలుపును చేతితో లేదా తగిన పద్ధతులతో తొలగించాలి. పొలాన్ని శుభ్రంగా ఉంచాలి. చీడపీడల మరియు వ్యాధుల నివారణ: పొలాన్ని తరచుగా పరిశీలించాలి. దెబ్బతిన్న మొక్కలను వెంటనే గుర్తించాలి. అవసరమైన వ్యవసాయ శాఖ లేదా స్థానిక వ్యవసాయ నిపుణులను సలహా తీసుకొని మాత్రమే పురుగు మందులు, శిలీంద్రనాశకాలను ఉపయోగించాలి. ముగింపు: ఈ పద్ధతులను పాటిస్తే వరి పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడికి ఉపయోగపడుతుంది. తదుపరి భాగంలో పైరుల ఎదుగుదల, టాప్ డ్రెస్సింగ్ మరియు పూత దశ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.